Hello to everyone. This is Swati, lecturer in Commerce, Sir CRR College for Women, Eluru. Today, I would like to explain about types of errors and suspense account. సో ప్రీవియస్ ఆఫ్లైన్ క్లాసెస్లో అకౌంటింగ్లో మిగిలిన 4 యూనిట్స్ మనం కంప్లీట్ చేసాము. థర్డ్ యూనిట్లో ఈ పార్ట్ మాత్రమే మనకి ఇన్కంప్లీటెడ్గా ఉంది. సో ఆ టైటిల్ ఏంటంటే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, తప్పుల సవరణ. ఈ తప్పుల సవరణలో మనకి థియరీ పార్ట్ వచ్చి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఒకటి, సస్పెన్స్ అకౌంట్ ఒకటి, తప్పుల్లో గల రకాలు మరియు అనామతు ఖాతా. సో వీటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, టైప్స్ ఆఫ్ ఎర్రర్స్, తప్పుల్లో గల రకాలు. ఈ తప్పులు ఏ విధంగా ఏర్పడతాయి అంటే జర్నల్ ఎంట్రీస్ పాస్ చేయడం దగ్గర నుంచి లెడ్జర్ అకౌంట్స్, ఆవర్జ ఖాతాలు, నిల్వలు తేల్చడం. నెక్స్ట్ వన్, సబ్సిడరీ బుక్స్లో మిస్టేక్స్ ఏర్పడతాయి అంటే రాంగ్గా టోటల్ చేయడం ద్వారా. నెక్స్ట్ వన్, ఇవన్నీ కూడా మనకి ట్రయల్ బ్యాలెన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. మరి ట్రయల్ బ్యాలెన్స్ మీద ఇంపాక్ట్ చూపించడం వల్ల ఎటువంటి ప్రాబ్లం రైజ్ అవుతుంది అంటే ఫైనల్ అకౌంట్స్ మనకి టాలీ అవ్వదన్నమాట. సో ఫైనల్ అకౌంట్స్ అనేవి మనం ఈ రెండింగ్ని కంపల్సరీగా ప్రిపేర్ చేయాలి కాబట్టి సో వాటికి మనం బ్యాలెన్స్ షీట్ టాలీ చేయడంలో మనకి డిలే అవుతుంది. మరి ఇలాంటి మిస్టేక్స్ ఏ విధంగా ఏర్పడతాయి అంటే ఫస్ట్ వన్, ఇంట్రడక్షన్. Errors in accountancy are not rectified by striking off the wrong figures and replacing it by the correct one. అకౌంటింగ్లో తప్పులు, ఎర్రర్స్ అనేవి కంపల్సరీగా మనకి కనిపిస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. మరి వాటిని ఏ విధంగా రెక్టిఫై చేయాలి అంటే ఆర్ నాట్ రెక్టిఫైడ్ బై స్ట్రైకింగ్ ఆఫ్. వాటిని ఏ విధంగా రెక్టిఫై చేయకూడదు, కొట్టివేయడం ద్వారా, చెరిపివేయడం ద్వారా. ఇది కరెక్ట్ ప్రొసీజర్ అనేది కాదనమాట. మరి దీన్ని ఏ విధంగా రీప్లేస్ చేయాలి అంటే అండ్ రీప్లేసింగ్ ఇట్ బై ద కరెక్ట్ వన్, అంటే ఒక క్రమ పద్ధతి ప్రకారం వాటిని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ బెటర్ టు పాస్ అన్ అప్రోప్రియేట్ ఎంట్రీ. సో దీనికోసం ఏం చేయాలి అంటే ఒక సరి అయిన జర్నల్ ఎంట్రీని పాస్ చేయడం ద్వారా దీన్ని మనం రెక్టిఫై చేయొచ్చు. సో టు న్యూట్రలైజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎర్రర్ అండ్ టు బ్రింగ్ ద కరెక్ట్ పొజిషన్. ఏదైతే మిస్టేక్ జరిగిన ఆ స్టేజ్ అయితే ఉంటుందో ఆ స్టేజ్ నుంచి మనం ఒక కరెక్ట్ పొజిషన్కి మనం తీసుకురావాల్సి ఉంటుంది. సో ఇలాంటి మిస్టేక్ అనేది మనం ప్రాపర్గా అప్రోప్రియేట్గా ఒక జర్నల్ ఎంట్రీని పాస్ చేయడం ద్వారా మనం రెక్టిఫై చేయొచ్చు. నెక్స్ట్ వన్, మీనింగ్. The correction of accounting error in a systematic manner is called rectification of errors. సో ఈ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి మనం ఏ విధంగా మనం రీప్లేస్ చేయాలంటే ఒక సిస్టమాటిక్ మేనర్, ఒక క్రమ పద్ధతి ప్రకారం, ఒక శాస్త్రీయ పద్ధతి ప్రకారం మనం కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. అకౌంటింగ్లో వచ్చిన మిస్టేక్స్, ఎర్రర్స్ ఏదైతే ఉంటుందో వాటిని మనం ఒక సిస్టమాటిక్ మేనర్లో మనం కంప్లీట్ చేస్తే కనుక దాన్ని ఏమంటాము ఈజ్ కాల్డ్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. సో ఇలాంటి ఎర్రర్స్ అనేవి మనకి ఎన్ని రకాలు అంటే 2 టైప్స్. ఫస్ట్ వన్, ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ద ట్రయల్ బ్యాలెన్స్, అంటే అంకణా వల్ల వెల్లడి కానీ తప్పులు. మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసినప్పుడు కూడా ఇవి మనకి ఈ తప్పులు అనేవి మనకి కనిపించకపోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్, ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ బై ద ట్రయల్ బ్యాలెన్స్, అంకణా వల్ల వెల్లడి అయ్యే తప్పులు. అంటే మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ అనేవి మనకి వెంటనే కనిపిస్తాయి అన్నమాట. వాటిని ఏంటంటే వెంటనే రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వీటి గురించి ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ద ట్రయల్ బ్యాలెన్స్. సో దీనిలో మనం 4 కేటగిరీస్ చూస్తున్నాము. ఫస్ట్ వన్, ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్. అంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్ వల్ల కొన్ని మిస్టేక్స్ జరగవచ్చు. అంటే అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ప్రకారం మనం రాయకపోవడం వల్ల కొన్ని మిస్టేక్స్ అనేవి వస్తాయి. అంటే జంట పద్దు సూత్రాలు, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, ఈ ప్రిన్సిపల్కి అగైనెస్ట్గా మనం జర్నల్ ఎంట్రీస్ పాస్ చేయడం ద్వారా ఇలాంటి మిస్టేక్స్ అనేవి వస్తాయన్నమాట. దీస్ ఎర్రర్స్ అరైజ్ when the entries are not made according to the principle of double entry. జంట పద్దు సూత్రాలు ఏదైతే ఉంటుందో వాటి ప్రకారం మనం ఎంట్రీస్ అనేవి పాస్ చేయకపోయినప్పుడు ఈ మిస్టేక్స్ అనేవి మనకి వస్తాయన్నమాట. వాటిలో ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్, ట్రీట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ యాజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే
రాబడి వ్యయాన్ని పెట్టుబడి వ్యయంగా చూపించడం, ఇలాంటి మిస్టేక్ని మనం బెస్ట్గా చూడొచ్చు. దీనివల్ల ఏంటంటే పెట్టుబడి వ్యయం అంటే ఏదైనా ఆస్తికి రిపేర్ చేయడానికి కానీ, లేకపోతే నెక్స్ట్ వన్ ఏదైనా కొనుగోలు చేసినప్పుడు అయ్యే వ్యయం, ఇలాంటి వాటిని రాబడి వ్యయం కింద చూపించడం. సో దేనికి సంబంధించిన ఎక్స్పెండిచర్ దాని కింద మనం బైఫర్కేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఆ రూల్స్కి అగైనెస్ట్గా మనం పాస్ చేయడం ద్వారా అమౌంటింగ్ అనేది రాంగ్గా మనం పోస్టింగ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే కొన్నిసార్లు ఓవర్ కాస్టింగ్ అవ్వచ్చు, కొన్నిసార్లు అండర్ కాస్టింగ్ అవ్వచ్చు. రూల్స్కి అగైనెస్ట్గా ఈ పోస్టింగ్ అనేది పడవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్ అంటే ఏదైనా ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఒక వ్యవహారం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా వదిలేయడం ద్వారా. సో దీని ద్వారా ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్లో మరి ఆ అమౌంట్ అనేది అక్కడ పోస్టింగ్ జరగడం అక్కడ మనం చూడకపోవచ్చు అనమాట. వెన్ యర్ ట్రాన్సాక్షన్ ఈజ్ కంప్లీట్లీ ఒమిటెడ్ ఫ్రమ్ ద బుక్స్ అంటే మనం ఆ పుస్తకాల్లో ఒక వ్యవహారాన్ని పూర్తిగా వదిలేయడం ద్వారా ఇలాంటి మిస్టేక్స్ అనేవి రైజ్ అవుతాయి. ఇట్ ఈస్ కాల్డ్ ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. నెక్స్ట్ వన్ కాంపన్సేటింగ్ ఎర్రర్స్ అంటే సరిపెట్టే తప్పులు. ఒక తప్పు చేయడం ద్వారా ఇంకొక తప్పుతో దీన్ని సరిపెట్టడానికి అవకాశం ఉంటుంది. ద ఎఫెక్ట్ ఆఫ్ వన్ ఎర్రర్ ఈజ్ కంపెన్సేటెడ్ బై వన్ ఆర్ మోర్ అదర్ ఎర్రర్స్. సో ఒక తప్పును ఇంకొక తప్పు కానీ మరొక రకం తప్పుతో కానీ దీన్ని కాంపన్సేట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఒక చోట ఎక్కువగా కూడినప్పుడు మరొక చోట ఒక డెబిట్ సైడ్ ఎక్కువగా యాడ్ చేయడం జరిగినప్పుడు క్రెడిట్ సైడ్న ఇంకో అమౌంట్తో తక్కువగా మనం కూడితే కనుక అది రీప్లేస్ అవ్వడానికి జరుగుతుంది. నెక్స్ట్ వన్ క్లరికల్ ఎర్రర్స్. ఇట్ మీన్స్ the errors that are occurred at the time of recording the original entry or posting to wrong head of account is called clerical error. అంటే కొన్ని రకాల మిస్టేక్స్ అనేవి స్టార్టింగ్లో ఎంటర్ చేసే దగ్గర నుంచి అంటే గుమస్తాల వల్ల కానీ అకౌంటెంట్స్ వల్ల కానీ కొన్ని మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రైమరీ బుక్స్ ఆఫ్ ఎంట్రీ అంటే ఒరిజినల్ ఎంట్రీ ఖాతా తొలిపద్య పుస్తకాల్లోనే మనం మిస్టేక్గా పోస్టింగ్ చేసినప్పుడు కూడా ఈ మిస్టేక్స్ అనేవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి ముందుకి. సో దీనివల్ల ఏంటంటే రికార్డింగ్ ద ఒరిజినల్ ఎంట్రీ ఆర్ పోస్టింగ్ టు రాంగ్ హెడ్ అంటే ఒక తప్పు అమౌంట్ని నమోదు చేయడం ద్వారా కూడా ఇలాంటి మిస్టేక్స్ అనేవి వస్తాయి. సో ఇవన్నీ కూడా ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ద ట్రయల్ బ్యాలెన్స్. ఫస్ట్ వన్ ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్, సెకండ్ వన్ ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్, థర్డ్ వన్ కాంపన్సేటింగ్ ఎర్రర్స్, ఫోర్త్ వన్ క్లరికల్ ఎర్రర్స్ అంటే ఖాతా సూత్రాలకి విరుద్ధంగా పోస్ట్ చేయడం. నెక్స్ట్ వన్ పూర్తిగా ఒక వ్యవహారాన్ని వదిలివేయడం. నెక్స్ట్ వన్ సరిపెట్టే తప్పులు అనమాట. అండ్ లాస్ట్ వన్ గుమస్తాల వల్ల క్లర్క్ల వల్ల జర్నల్ ఎంట్రీస్లో పోస్టింగ్ ద్వారా స్టార్టింగ్ నుంచే ఇలాంటి మిస్టేక్స్ అన్నీ రైజ్ అవుతాయి. సెకండ్ వన్ ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ బై ద ట్రయల్ బ్యాలెన్స్ అంకణా వల్ల వెల్లడి అయ్యే తప్పులు. సో ఇలాంటి మిస్టేక్స్ ఏంటంటే పోస్టింగ్ ఆఫ్ ద రాంగ్ అమౌంట్ అంటే ఒక తప్పు అమౌంట్ని మనం పోస్ట్ చేయడం. If a wrong amount is posted in one of the two accounts of the entry, the trial balance will disagree. సో మన జర్నల్ ఎంట్రీ పాస్ చేసినప్పుడు రెండు అకౌంట్లు అనేవి మనకి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఈ రాంగ్ అమౌంట్ అనేది పోస్ట్ చేయడం ద్వారా. డెబిట్ అమౌంట్ క్రెడిట్ అమౌంట్ రెండు కూడా రెండు అకౌంట్లో తప్పు అమౌంట్ అనేది వేసినప్పుడు ఆ రెండు అకౌంట్లో ఆన్సర్లు అనేవి మనకి రాంగ్గా వస్తాయి. ఈ అమౌంట్లన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ చేసి ట్రయల్ బ్యాలెన్స్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ట్రయల్ బ్యాలెన్స్ అనేది విల్ డిసగ్రీ అంటే టాలీ అవ్వదన్నమాట. సెకండ్ వన్ పోస్టింగ్ ఆన్ అమౌంట్ ఆన్ ద రాంగ్ సైడ్. అమౌంట్ని పోస్ట్ చేస్తాము కానీ ఏంటి రాంగ్ సైడ్ అంటే డెబిట్ సైడ్కి బదులు క్రెడిట్ సైడ్ బదులు డెబిట్ సైడ్ అమౌంట్ వేసినప్పుడు కూడా మనకి టాలీ అనేది అవ్వదన్నమాట. ఆన్సర్లు అనేవి రాంగ్ ఆన్సర్ అనేది వస్తుంది. ఆ రాంగ్ ఆన్సర్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు సో ట్రయల్ బ్యాలెన్స్ మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. వెన్ an item is by mistake posted on the wrong side of an account in the ledger, it causes disagreement of the trial balance. అంటే లెడ్జర్ అకౌంట్లో ఒక అమౌంట్ రాంగ్ సైడ్ మనం పోస్ట్ చేసినప్పుడు ఆ అమౌంట్ వల్ల ట్రయల్ బ్యాలెన్స్ అనేది మనకి టాలీ అవ్వదు. సో డిసగ్రిమెంట్ ఆఫ్ ద ట్రయల్ బ్యాలెన్స్. పోస్టింగ్ ద సేమ్ అమౌంట్ వైస్ ఇన్ అన్ అకౌంట్ అంటే ఒక అమౌంట్ని 2 సార్లు పోస్ట్ చేయడం. ఒకసారి ఎంటర్ చేయాల్సినప్పుడు
ఒకసారి కాకుండా రెండోసారి కూడా సేమ్ అమౌంట్ని పోస్ట్ చేస్తే ఓవర్ కాస్టింగ్ అవుతుంది. సో ఇఫ్ అన్ అమౌంట్ ఐటమ్ ఈజ్ పోస్టెడ్ ట్వైస్ బై మిస్టేక్, అంటే బై మిస్టేక్ ఒక అమౌంట్ని 2 సార్లు కూడా పోస్ట్ చేసినప్పుడు దట్ విల్ ఆల్సో ఎఫెక్ట్స్ ద అగ్రిమెంట్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. సో అలాంటి సందర్భంలో కూడా మనకి అంకణం అనేది టాలీ అవ్వదన్నమాట. నెక్స్ట్ వన్, రాంగ్ టోటలింగ్ ఆర్ కాస్టింగ్, అంటే తప్పుగా మనం నిర్మలు తేల్చడం ద్వారా. అంటే నెక్స్ట్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు, నెక్స్ట్ వన్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ చేసినప్పుడు కూడా అమౌంట్స్ అనేవి మనకి తప్పుగా ముందుకు వెళ్తాయి అన్నమాట. సో అందుకని ఇట్ రిఫర్స్ టు టోటలింగ్ మిస్టేక్స్ యాజ్ ఇన్ ద సబ్సిడియరీ బుక్స్ అండ్ యాజ్ మిస్టేక్స్ takes place in carry forwarding the balances from one page to another. సో ఒక లెడ్జర్ అకౌంట్లో కానీ ఒక సబ్సిడరీ బుక్స్లో కానీ అమౌంట్ని రాంగ్గా టోటల్ చేసినప్పుడు ఆ అమౌంట్ని నెక్స్ట్ పేజ్కి నెక్స్ట్ ఫోలియోకి తీసుకువెళ్ళినప్పుడు కూడా రాంగ్ అమౌంట్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి ఆన్సర్ని మనం ట్రయల్ బ్యాలెన్స్లో మనం పోస్టింగ్ చేసినప్పుడు అక్కడ మనకి ట్రయల్ బ్యాలెన్స్ అనేది టాలీ అవ్వదు అనమాట. నెక్స్ట్ వన్, రాంగ్ టోటలింగ్ ఆర్ బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్. లెడ్జర్ అకౌంట్లోనే మనం రాంగ్గా టోటల్ చేసినప్పుడు, ఇఫ్ అన్ అకౌంట్ ఇన్ ద లెడ్జర్ ఈజ్ రాంగ్లీ టోటల్డ్ ఆర్ రాంగ్లీ బ్యాలెన్స్డ్ దెన్ ఆల్సో ద ట్రయల్ బ్యాలెన్స్ విల్ నాట్ టాలీ. సో లెడ్జర్ అకౌంట్స్లో మనం రాంగ్గా టోటల్ చేసినప్పుడు ఆ బ్యాలెన్స్ని మనం ట్రయల్ బ్యాలెన్స్కి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా మిస్టేక్స్ అనేవి రైజ్ అవుతాయి అన్నమాట. ఎర్రర్స్ ఇన్ క్యారింగ్ ఆర్ బ్రింగింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్. సో లెడ్జర్ అకౌంట్లో మనం రాంగ్గా టోటల్ చేసినప్పుడు అదే టోటల్ని మళ్ళీ మనం లెడ్జర్ అకౌంట్స్ నుంచి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు కూడా మిస్టేక్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. వెన్ క్యారింగ్ ఫార్వర్డ్ ఆర్ బ్రింగింగ్ ఫార్వర్డ్ ద టోటల్ ఆఫ్ వన్ పేజ్ టు అనదర్ మిస్టేక్ మే అక్కర్. అంటే ఒక పేజ్లో వచ్చిన ఆన్సర్ని ఒక ఫోలియోలో వచ్చిన ఆన్సర్ని ఇంకో ఫోలియోకి మనం ఫార్వర్డ్ చేసినప్పుడు అదే మిస్టేక్ అనేది ముందుకి ఫార్వర్డ్ అవుతుంది. దీస్ మిస్టేక్ ఆల్సో ఎఫెక్ట్ ద అగ్రిమెంట్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. సో ఇలాంటిది కూడా ట్రయల్ బ్యాలెన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనమాట. ఇలాంటి మిస్టేక్స్ అనేవి జరిగినప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ అనేది విల్ నాట్ అగ్రీ, సో విల్ నాట్ టాలీ అనమాట. సో టాలీ అనేది అవ్వదు. దానివల్ల ఏంటంటే ఫైనల్ అకౌంట్స్లో దీని యొక్క ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడంలో డిలే అనేది అవుతుంది. మరి ఇలాంటి మిస్టేక్స్ని, కొన్ని మిస్టేక్స్ని ఏంటంటే సమ్ ఎర్రర్స్ ఆర్ నాట్ ఫౌండ్ బై ప్రిపేరింగ్ ద ట్రయల్ బ్యాలెన్స్. కొన్ని రకాల తప్పులని మనం ఐడెంటిఫై చేయలేము, కానీ కొన్ని రకాలు ఏంటంటే బట్ దే వర్ డిటెక్టెడ్ బై వెరిఫైయింగ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. మళ్ళీ ఇంకొకసారి అకౌంట్స్ బుక్స్ని మనం వెరిఫై చేయడం ద్వారా కొన్ని మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. దీని ద్వారా కరెక్ట్ పొజిషన్కి తీసుకురావడానికి కొంత ఛాన్స్ అనేది ఉంటుంది. మరి ఇలాంటి మిస్టేక్స్ వల్ల ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ అవ్వదని చెప్తున్నాం, టాలీ అవ్వదు. మరి అలాంటప్పుడు ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలంటే టైం డిలే అవుతుంది. మరి అలాంటి డిలేని, జాప్యాన్ని తగ్గించడానికి మనం టెంపరీగా ఒక అకౌంట్ని ఓపెన్ చేసి ఇలాంటి మిస్టేక్స్లో వచ్చిన ఆన్సర్లన్నింటినీ కూడా ఆ అకౌంట్కి ఫార్వర్డ్ చేస్తాం. సో ఆ అకౌంట్ పేరు ఏంటంటే సస్పెన్స్ అకౌంట్, అనామతు ఖాతా. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడంలో ఎలాంటి డిలే అనేది జరగకుండా ఉండడానికి టెంపరీగా ఒక అకౌంట్ని ఓపెన్ చేస్తాం. సో ట్రయల్ బ్యాలెన్స్లో కానీ లెడ్జర్ అకౌంట్స్లో కానీ వచ్చిన మిస్టేక్స్ ఏమైతే ఉన్నాయో, తప్పులు అమౌంట్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసుకుని ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆల్ ద ఎర్రర్స్ విచ్ ఎఫెక్ట్ ద వన్ అకౌంట్ ఆర్ వన్ సైడెడ్ ఎర్రర్స్, అంటే ఒకవైపునే అంటే అంకణం వల్ల వెల్లడయ్యే తప్పులు ఏదైతే ఉంటుందో సో అలాంటి తప్పులన్నింటినీ కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే ఎఫెక్ట్ ద అగ్రిమెంట్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. సో ఇన్ని రకాల తప్పులన్నీ కూడా దేని మీద ఇంపాక్ట్ చూపిస్తాయి అంటే అంకణం మీద. ఇట్ అల్టిమేట్లీ డిలేస్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. మరి దీనివల్ల మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డిలే, జాప్యం జరుగుతుంది. దేనికోసం అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్, ముగింపు లెక్కలను తయారు చేయడంలో. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దీస్ డిలే, మరి ఇలాంటి డిలేని అవాయిడ్ చేయడానికి ద డిఫరెన్స్ ఆఫ్ ద ట్రయల్ బ్యాలెన్స్, అంటే ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో, డెబిట్ ఎక్కువగా ఉండి క్రెడిట్ తక్కువగా ఉన్న, క్రెడిట్ ఎక్కువగా ఉండి డెబిట్ తక్కువగా ఉన్న ఆ డిఫరెన్స్ అమౌంట్ని మనం ఒక అకౌంట్కి ఫార్వర్డ్ చేస్తాం. అదేంటి, ఈజ్ పుట్ ఇంటూ అన్ అకౌంట్ కాల్డ్ సస్పెన్స్ అకౌంట్.
ఒక సస్పెన్స్ అకౌంట్ అనామతు ఖాతాని మనం ఓపెన్ చేసుకుని దానికి ఈ అమౌంట్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. Thus, opened a suspense account is an imaginary account. ఏమంటున్నాం ఇది? ఈ సస్పెన్స్ అకౌంట్ అనేది ఒక ఊహాజనితమైన మన అకౌంట్ని మనం ఓపెన్ చేయడం, ఇమాజినరీ అకౌంట్. ఓపెన్ ఫర్ ద పర్పస్ ఆఫ్, దేనికోసం ఓపెన్ చేస్తాం? జస్ట్ టాలీయింగ్ ద ట్రయల్ బ్యాలెన్స్ని టాలీ చేయడం కోసం. అల్టిమేట్లీ ఇట్ హెల్ప్స్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. దీనివల్ల మనకి ఏంటి ఉపయోగం, దేనికి హెల్ప్ అవుతుంది అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్, ముగింపు లెక్కలను తయారు చేయడం. అంటే ముగింపు లెక్కలు ఉంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతా, బ్యాలెన్స్ షీట్, ఆస్తి అప్పుల పట్టి. వీటిని త్వరగా మనం ఫినిష్ చేయడానికి ఈ సస్పెన్స్ అకౌంట్లు అనేది మనకి ఉపయోగపడుతుంది. So, suspense account is used to prepare the final accounts without any further delays, even though there are some errors in the books. అంటే బుక్స్లో, ట్రయల్ బ్యాలెన్స్లో కానీ, లెడ్జర్ అకౌంట్స్లో కానీ ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా ఆ మిస్టేక్ని మనం కవర్ చేసుకుని త్వరగా ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి సస్పెన్స్ అకౌంట్ అనేది, అనామతు ఖాతా అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో ఇవి మనకి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్లో ఉన్న థియరీ పార్ట్ అన్నమాట. ఫస్ట్ వన్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్, తప్పుల్లో గల రకాలు. సెకండ్ వన్ షార్ట్ ఆన్సర్ సస్పెన్స్ అకౌంట్, అనామతు ఖాతా. సో ఇవి మనకి థియరీ పార్ట్ అన్నమాట. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్ టెక్స్ట్ బుక్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఈ వీడియో అందరూ కూడా చూసి నోట్స్ కాపీ చేసుకోండి. థ్యాంక్ యూ.